డ్రాలో 10వ నంబర్ డాక్టర్ బాగా ఎత్తుకొని సెకండ్ నాగయ్య ఈ యొక్క కురుక్షేత్ర మహాసంగ్రామంలో డ్రాలో 10వ నంబర్ అండి. శ్రీ శుంకులమ్మ తల్లి ఆశీస్సులతో చిన్న నాగన్న గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం కర్నూలు జిల్లా. ఈ జత యొక్క చిరునామా చిన్న నాగన్న, యజమాని పేరు చిన్న నాగన్న గారు, గ్రామం పిఆర్. డ్రాలో 10వ నంబర్ చిన్న నాగన్న గారు, పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం కర్నూలు జిల్లా. విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కురుక్షేత్ర మహాసంగ్రామంలో డ్రాలో 10వ నంబర్ అయినటువంటి చిన్న నాగన్న గారి ఎట్ల జత మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 300 అడుగుల దూరాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి డాక్టర్ గురునాథ్ గారి ఎట్ల జత కన్నా 31 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 31 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి డాక్టర్ గారి జత కన్నా. డ్రాలో 11వ నంబర్ రెడీగా ఉండాలా. పేపల్లి మండలం చిన్న గ్రామం అండి. ఆ యొక్క గ్రామంలో ఈ యొక్క ఒంగోలు జాతి దాదాపుగా 9 జతలు పోషిస్తున్నారు. చిన్న గ్రామం అయినా కూడా 9 జతలు పోషిస్తున్నారు. నాగన్న గారు పోరాటం చేయాల. మొత్తం అరటితోటలే, క్లైమేట్ చాలా చక్కగా ఉంటది. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి చిన్న నాగన్న గారి ఎట్ల జత 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 35 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 3వ స్థానానికి ముందంజలో ఉన్నాయి. 1, 2 స్థానాలకు వెనుకబడి ఉండి 3వ స్థానానికి మొదటి స్థానంలో డాక్టర్ గురునాథ్ గారు,
అడుగుల దూరాన్ని 7 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేసుకుని 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా చిన్న నాగన్న గారి ఎట్ల జత 3వ రౌండ్లో 21 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా ముందంజలో ఉన్నాయి. ఒక ఘనకార్యం ప్రకాశం జిల్లా సర్వని అనే గ్రామంలో 1964వ సంవత్సరంలో గౌరవ మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు కూడా వెళ్ళారు. అప్పుడు ఆయన కూతురు పురంధేశ్వరి గారు కదా మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు బ్రెజిల్ దేశస్తులు వచ్చి ప్రకాశం జిల్లా సర్వని గ్రామానికి వెళ్ళి ఒక ఇటువంటి కోడెం తీసుకెళ్లారు బ్రెజిల్ దేశస్తులు. బ్రెజిల్ దేశానికి ఇటువంటి కోడెం తీసుకెళ్లి వెళ్ళి ఏం చేస్తున్నారంటే శమన్ తీసి ఆవులకు ఎక్కించి ఇటువంటి జాతిని పుట్టించి 100 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేసుకుని కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా 28 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 4వ రౌండ్లో కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా 28 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఆనాడన్నారు పెద్దలు, ఆవు కడుపులో అర్ధశేరు బంగారు ఉందన్నారు. కానీ ఇప్పుడు అర్ధశేరు కాదు. గత 4 నెలల కిందట కడప జిల్లా నుంచి ఒక ఎత్తును అక్షరాల 23 లక్షలకు తీసుకెళ్లారు. మళ్ళా ఇంద్రారెడ్డి గారి దగ్గర నుంచి కాసేలేని రాజా గారు అక్షరాల 10,30,000 తీసుకెళ్లారు. ఆ ఎత్తు నిన్న దినం ఉప్పలూరు గ్రామంలో మొదటి బహుమతి ₹1,00,000 సాధించింది. ఇవాళ కూడా కడప జిల్లా పూర్మామల్లి మండలంలో కూడా గిద్దలూరు దగ్గర ₹1,00,000 పొందాయి. ఇవాళ కూడా మొదటి బహుమతి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ గ్రామం నుంచి తీసుకెళ్లిన ఎత్తు దాదాపుగా ₹4,00,000 పందాలు సాధించింది. రవీంద్రారెడ్డి దగ్గర నుంచి వెళ్లి గన్నవరం రాజా దగ్గర దాదాపుగా ₹4,00,000 పందాలే ఫస్ట్. మన కూడా వారం నుంచి వచ్చారు వాళ్ళు, కానీ ఇక్కడికి రావాల్సిండేది వాళ్ళు అన్న దయచేసి సహకరించాలా, మాకు ₹1,00,000 పందాలు ఉన్నాయి రాలేకపోయామన్నారు. ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. చిన్న నాగన్న గారి ఎట్ల జత 1500 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకుని 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 22 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా చిన్న నాగన్న గారి ఎట్ల జత 5వ రౌండ్లో ముందంజలో ఉన్నాయి. పోరాటం న్యాయాలు కూడా కాంపిటీషన్ చెప్పలే. పూర్తి చేసుకున్నాయి. కురుక్షేత్ర మహా సంగ్రామంలో
చేసుకుని 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోరల కృష్ణన్న గారి ఎడ్ల జత కన్నా చిన్న నారాయణ గారి ఎడ్ల జత 6వ రౌండ్ లో నిమిషం ముందంజలో ఉన్నాయి. ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి. అవకాశం ఉన్నది. 3వ బహుమతికి పోరాటం చేయాలా? నారాయణ గారు పోరాడాల. రేపటి దినం చాలా చక్కగా ఉంటుంది పోటీ. బహుమతులు మాత్రం రేపు కేటగిరీ భాగం పూర్తి చేసుకున్న తర్వాత మరలా రేపు అనగా 24వ తారీఖు 6 విభాగం పూర్తి చేసుకున్న తర్వాత 24వ తేదీ సాయంత్రం 3 సైజుల విభాగానికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. సభామూలకంగా తెలియజేస్తున్నాం. పూర్తి చేసుకున్నాయి. పలాడమైనటువంటి చిన్న నాగన్న గారి ఎట్ల జత 2100 అడుగుల దూరాన్ని 19 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకుని 3వ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోడల కృష్ణన్న గారి ఎట్ల జత కన్నా నిమిషం 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. నిమిషం 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మీరు 3వ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఆ రంగుల దూరాన్ని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. ఎందుకనగా ఇంకా ఒక జత ఉంది. దాలో చివరి జిల్లాలో ఉన్నాయి. చిన్న నారాయణ గారి అకౌంట్ లో చేరాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఆ రంగుల దూరాన్ని లాగాలి. అడే అవకాశం ఉన్నది. సమయం 4 నిమిషాలు. సమయం 4 నిమిషాలు. అటు చివరికి వెళ్ళాల, తిరగాల, రాడ్డు తీసి రాడ్డు వేయాల. బంటుపల్లి బాలరెడ్డి గారు, పిఆర్పల్లి గ్రామం, కాపిలి మండలం, కర్నూలు జిల్లా వారు. చిన్న నాగన్న గారి ఎదుట 2400 అడుగుల దూరాన్ని 22 నిమిషాల్లో పూర్తి చేశాయి. తిరిగి 600 దూరాన్ని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. తిరిగి 600 దూరాన్ని లాగాలంటే చాలా 600 దూరాన్ని లాగితే 30,000 రూపాయలు మీ అకౌంట్ చేస్తుంది. ప్రస్తుతానికి జత 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జన్మించినటువంటి యొక్క జాతిది. ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లా సర్వని అనే గ్రామంలో జన్మించినటువంటి ఈ యొక్క జాతి. ఆ యొక్క సర్వని అనే గ్రామంలో
1962వ సంవత్సరంలో మన బ్రెజిల్ దేశస్థులు ఆనాడు 34,000 రూపాయలకు ఒక ఆంబోతుని వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రైతాంగం అబ్బరపడింది. కానీ ఈ రోజు గత 2000 సంవత్సరంలో ఈ యొక్క జాతి ఒంగోలు జాతి మన ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఈ యొక్క జాతి అంతరించిపోతున్న సమయంలో 2001వ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జాతి సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కొప్పుల శివనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఆయన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో 2001వ సంవత్సరంలో ఆనాడు మహానంది పుణ్యక్షేత్రంలో 2001 మరలా మనం ఈ జాతిని కాపాడాలా. ఈ యొక్క జాతి మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు, మన భారతదేశానికే కాదు, ప్రపంచ స్థాయిలో ఈ యొక్క జాతి మనకు పేరు తెచ్చింది. ఈ రోజు బ్రిటిష్ దేశస్థులు ఒక్కొక్క రైతు దగ్గర 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 పైనే ఒక్కొక్క రైతు దగ్గర ఈ యొక్క జాతి వారు పోషిస్తున్నారు. ఎందుకు అనగా ఈ రోజు మన ఆ రోజు మోసపోయినటువంటి వ్యవహారములు ఆ రోజు 1964వ సంవత్సరం మోసం జరిగింది. ఆనాడు ఈ యొక్క మోసం జరగడానికి ఆనాడు ప్రభుత్వం అంజయ్ గారు ఉన్నప్పుడు అప్పుడు మనము శమన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు శమన్ తీసుకువెళ్లి ఆ యొక్క జాతిని మనము వ్యవసాయానికి మరియు ఈ యొక్క జాతి ఆకాశానికి కానివ్వండి, శక్తికి కానివ్వండి, చూడడానికి కానివ్వండి, అదేవిధంగా మనం ఈ రోజు అంతరించిపోకుండా మరలా ఆ రోజు 2002వ సంవత్సరంలో కేవలం అనంతపురం జిల్లాలో 5 జతలు 6 జతలు మాత్రమే ఉండేది. కడప జిల్లాలో 10 జతలు మాత్రమే ఉండేది. కర్నూలు జిల్లాలో 5 జతలు మాత్రమే ఉండేది. ఈ రోజు మనము కర్నూలు కానివ్వండి, అనంతపురం కానివ్వండి, వైఎస్ఆర్ కడప జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానీ వేల ఈ యొక్క బండలకు పొట్టెలో ఎద్దులు మన రైతులు పోషిస్తున్నారు. ఈ యొక్క జాతిని మనం కాపాడాలని దృఢ సంకల్పంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని పల్లె పల్లెన ఏ కార్యక్రమం నిర్వహించినా, ఏమి సందడి జరగాలన్నా, రైతు సంబరాలు జరగాలని